కాకినాడ జిల్లాలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై పోలీసులు కొరడా చులిపిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ బైక్లపై విన్యాసాలు చేసే వారిని డ్రోన్ల ద్వారా పట్టుకుని జరిమానా విధించడమే కాక రెండవసారి పట్టుకుంటే బైక్ సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు పెడతామంటున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. జిల్లా పోలీసులు ఇప్పటికే ఆయా మండలాల్లోని ట్రాఫిక్ రూల్స్ పై అయితే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ నగరంలో పోలీసులు ఎక్కువ దృష్టి పెట్టారని చెప్పాలి. ఎందుకంటే మైనర్ డ్రైవింగ్స్, ట్రిపుల్ రైడింగ్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక్క రోజులోనే దాదాపు 96 వెహికల్స్ అయితే పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏదైతే వెహికల్స్ పట్టుకున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. వారికి కూడా జిల్లా ఎస్పీ అవగాహన కూడా కల్పించారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డ్రోన్ టెక్నాలజీ వల్ల ఏ అసాంఘిక కార్యక్రమాన్ని గుర్తిస్తున్నారు? దీనివల్ల ఎంతవరకు ఫలితాలు వస్తున్నాయి? ఈ డ్రోన్స్ వాడి ఓపెన్ డ్రింకింగ్ కానీ, ఈవ్ టీజింగ్ కానీ, అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, హెల్మెట్లెస్ డ్రైవింగ్ కానీ వీటన్నిటి మీద ఆఫ్లైట్ ఎన్ఫోర్స్మెంట్ పెంచడం జరిగింది. అట్లనే ఎక్కడైనా కొంచెం ఎలూఫ్ ప్లేసెస్లో యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్ని కంట్రోల్ చేయడం కోసం డ్రోన్ని ఫ్లై చేసి అక్కడ ఎవరైనా గుమ్మిగూడారు, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారంటే అక్కడికి పంపించి వెంటనే వాళ్ళందరినీ ఇంటర్సెప్ట్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, డ్రోన్స్ అయినా పెంచే అవకాశం ఉందా? ఖచ్చితంగా పెంచుతాం. వెరీ నియర్ ఫ్యూచర్లో వీల్ కండక్ట్ ఎ ప్రోగ్రామ్ వేర్ వీఆర్ గోయింగ్ టు ఇండక్ట్ అరౌండ్ 15-16 డ్రోన్స్ అన్న ఒకటేసారి డిస్ట్రిక్ట్లో తీసుకోవాలనే ఎఫర్ట్స్ పెడుతున్నాము. వెరీ సూన్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ మార్చ్ ఐ థింక్ విల్ బీ ఫ్రూట్ఫుల్ ఇన్ దిస్ ఎఫర్ట్. సార్, ఇటీవల కాలంలో ఆటో డ్రైవర్లు కూడా మీరు అవగాహన కల్పించారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే 96 వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అవగాహన కల్పిస్తున్నప్పటికీ రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది తప్ప కేసులు తగ్గట్లేదు. ఇంకా ఫర్దర్గా ఏమైనా తీసుకున్న యాక్షన్ తీసుకున్న అదే చెప్తున్నాను కదండి, ఇందాక వీళ్ళకి బ్రీఫ్ చేసినప్పుడు కానీ, అంతకుముందు ఆటోలు కానీ, లేదా అంతకన్నా ముందర సైలెన్సర్లు, మాడిఫైడ్ సైలెన్సర్లు సీజ్ చేసినప్పుడైనా కానీ వాళ్ళందరికీ ఏం చెప్తున్నామంటే దేర్ డేటా ఈస్ బీయింగ్ మెయింటైన్. ఎవరైనా రిపీట్ అఫెండర్లు ఉంటే పర్మనెంట్గా వెహికల్ సీజ్ చేస్తాం, సో దట్ ఈ టైప్ ఆఫ్ వైలేషన్స్ కంట్రోల్ అవుతాయి. వీళ్ళ కుటుంబ సభ్యులకు ఏం చెప్తారు మీరు? మైనర్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు, వీళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు అదే చెప్తున్నాను కదండి, ఎవరైతే మైనర్ డ్రైవింగ్ ఉందో ఆ వెహికల్ రైట్ఫుల్ ఓనర్ పేరెంట్స్ ఎవరున్నారో వాళ్ళని పిలిపించి ఇంకొకసారి కనుక మైనర్ ఈ వెహికల్ మీద కనిపిస్తే పర్మనెంట్గా వెహికల్ సీజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ ఓన్ కిడ్. వాళ్ళ పిల్లలు ఎవరైతే లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా కానీ ఈ కంఫర్ట్ వర్సెస్ ఆ ప్రమాదం వల్ల జరిగే డిస్కంఫర్ట్ ఈస్ మచ్ హయ్యర్. అది వాళ్ళకి తెలియజేసి కౌన్సిల్ చేసి పంపిస్తాం. ఇప్పుడు దొరికిన వారు సెకండ్ టైం దొరికితే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? వెహికల్ పర్మనెంట్గా సీజ్ చేస్తామండి. ఇంకా వాళ్ళ వెహికల్ రిలీజ్ చేయము. వీ విల్ పుట్ ఇట్ టు కోర్ట్, ఇంపోజ్ హెవీ ఫైన్ అండ్ విల్ నాట్ రిలీజ్ ద వెహికల్. ఇది చూసాం కదా, దాదాపు ఇక్కడ 96 వెహికల్స్ వరకు ఉన్నాయి. ఎవరైతే ఈ వెహికల్స్ దారులు యజమానులు ఉన్నారో వారందరికీ కూడా జిల్లా ఎస్పీ దగ్గరుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. రెండోసారి మాత్రం దొరికితే ఖచ్చితంగా బైక్ని కూడా సీజ్ చేస్తామన్నారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లు కావచ్చు, మైనర్ డ్రైవింగ్లు కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, రాంగ్ పార్కింగ్ చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.